కాలరాత్రి చండీ హోమం. ఈసారి నేను మాత్రం కాలరాత్రి చండీ హోమంలో పార్టిసిపేట్ చేశానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కాలరాత్రి చండీ హోమంలో పార్టిసిపేట్ చేయాలని, కానీ ఎప్పుడు వీలు అవ్వలేదు. ఎప్పుడు మార్నింగ్ టైంలోనే చండీ హోమం చేసేవారం. కానీ ఈసారి ఏంటంటే మేము ఫస్ట్కి డేట్ ఫిక్స్ చేసుకున్నాము. టెంపుల్ కమిటీ వాళ్ళు మెసేజ్ చేశారు 30 రోజు నైట్ చేస్తామని కాలరాత్రి చండీ హోమం. సో ఇమ్మీడియట్గా పార్టిసిపేట్ చేయొచ్చా అని మేము వేరే పూజారులను అడిగితే చేయొచ్చమ్మా, అంతకన్నా అదృష్టం అన్నాడు. సో ఇంకా లేట్ ఏంటి అని మేము వస్తామని చెప్పాము. సో మీ అందరికీ తెలిసిందే చండీ హోమం ఎలా చేస్తారో. ఫస్ట్ గణపతికి పూజ చేస్తారు, తర్వాత నవగ్రహాలు, తర్వాత అమ్మవారికి. గణపతికి వచ్చి అటుకులు బెల్లం, నవగ్రహాలకు వచ్చి అన్ని నవధాన్యాలతో పూజ చేస్తారండి. అమ్మవారికి వచ్చి బెల్లం పాయసంతో పూజ చేస్తారు. సాహా అన్నప్పుడల్లా మనము హోమంలో వేయాలండి. ఇది చండీ హోమంలో ప్రాసెస్. అలా 18 అధ్యాయాలు ఉంటాయండి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ, అమ్మవారికి ఒక్కొక్క ఐటెం సమర్పిస్తారు. కొన్ని ఆరోగ్యానికి సంబంధించి, కొన్ని ఐశ్వర్యానికి సంబంధించి, అన్నీ ఆ అమ్మకి ప్రతి ఒక్కటి రిలేటెడ్. ఇంకా తల్లి చెయ్యంది ఏది లేదు కాబట్టి ఎన్ని చేసిన దానికన్నా చండీ హోమం ఒకటి చేస్తే ఆ ఫలితం వేరే అంటారు కదండి. అది మన నమ్మకం, అది నిజం కూడా. నేనైతే నమ్ముతాను. ఆ హోమం చూస్తుంటే చూడండి, ఆ ఫ్లేమ్, ఆ తల్లి కనిపించినంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎంతో బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడైతే వరంగల్లో 30 రోజు బతుకమ్మ చేసుకున్నారు. మేము ఫస్ట్ రోజు చేసుకున్నాము. సో అదే రిలేటెడ్ వీడియో అండి. అందరూ బతుకమ్మ ఆడపడుచులు ఆడుతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఫస్ట్ రోజు మేము మార్నింగ్ నైట్ పూజ చేసుకున్నాం, కానీ మార్నింగ్ పూర్ణాహుతి అయిందండి. ఆ పూర్ణాహుతికి వచ్చేసి కంపల్సరీ సేమ్ హోమం చేస్తారు. అమ్మవారికి పూజ చేస్తారు. అమ్మవారికి అన్నీ సమర్పించేసి చీర అవన్నీ సమర్పించి పూర్ణాహుతి చేస్తారండి. పూర్ణాహుతి ప్రాసెస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి 9 days ఒక ఎత్తు, ఆ పూర్ణాహుతి అనేది ఒకలాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అదే కాదండి, ఈ 9 days అమ్మవారిని ఒక్కొక్క రూపంలో చూసి కళ్ళు ఎంతో బాగా అనిపిస్తుంది. అసలు చెప్పలేను. నాకైతే చాలా చాలా ఇష్టము. ఆ 9 days అలా అమ్మవారిని 9 రూపాయలలో చూస్తే ఎంతో బాగా అనిపిస్తుంది. అదే కాదండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అందరూ పూజలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇంకా వీలు కాని వాళ్ళు, కొంచెం లేట్గా వచ్చే వాళ్ళు అందరూ కలిసి కుంకుమ పూజ చేయించుకుంటారండి. అది ఇంకా 9 days కుంకుమ పూజ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుందండి తల్లికి. అండ్ నెక్స్ట్ వచ్చి మా అమ్మవారిని నిమజ్జనానికి సాగదొలుతున్నామండి. ఎంత బాగా ఉంది చూడండి. మా స్ట్రీట్లో అందరూ అప్పుడు వచ్చేసి టైం 9 అవుతుంది. అంటే లేట్గానే పంపిస్తాంలేండి.